హాయ్! వెల్కమ్ టు ఆర్&ఆర్ కలెక్షన్స్. ఏంటి పెద్ద ప్యాకింగ్ ఉంది, ఓపెన్ చేస్తున్నాము అంటున్నారా? ఎప్పుడూ ప్యాకింగ్ వీడియో ఉంటుంది కదా! ఈరోజు ఏంటి అన్బాక్సింగ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏంటో ఒకసారి మీరే గెస్ చేయండి. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసి వచ్చిన వాళ్ళు ఈజీగా గెస్ చేస్తారు. లేదు అంటే కొంచెం గెస్ చేయండి. ఏం లేదండి, ఎప్పటినుంచో టీపాయ్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాము. ఇంతకుముందు ఒకసారి మా హస్బెండ్ తెచ్చారు. అదేంటంటే టీపాయ్ లాగా లేదు. ఒక చిన్న సైజు సెల్ఫ్ లాగా ఉందన్నమాట అది. ఒక షెల్ఫ్ ఒక చాలా హైట్‌గా ఒక 2, 3 లేయర్స్ లాగా వచ్చిందనమాట. సో, అది నాకు యూజ్ అవుతుంది అని చెప్పేసి షెల్ఫ్ లాగా ఉంది కదా అని చెప్పి నేను బొటిక్‌లో శారీస్‌కి ఆ మెటీరియల్స్ స్టాక్ పెట్టుకోవడానికి వాడుకుంటున్నానండి. సో, ఎప్పటినుంచో అనుకుంటున్నాము. బయట షాపింగ్‌కెళ్ళి తీసుకొచ్చే అంత టైం లేదు. సో, ఫ్రీ ఉన్నప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో చెక్ చేస్తూ ఉన్నానన్నమాట. సడన్‌గా కొంచెం రివ్యూస్ అంతా బాగా అనిపించింది. సో, ట్రై చేద్దాం, తీసుకుందాం అని చెప్పేసి నేను ఆర్డర్ అయితే పెట్టానండి. ఒక 3, 4 డేస్‌కి అయితే వచ్చేసింది. 2190 రూపీస్ పడిందండి. యాక్చువల్ ప్రైస్ వచ్చి 2600 చేంజ్ ఏమో ఉంది. 2190 రూపీస్‌కి అయితే వచ్చింది. నేను క్వాలిటీ ఎలా ఉంటుంది, నేను ఎప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లోనే పెడతానండి. రెఫ్రిజిరేటర్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, ఏసీ కానీ మ్యాక్సిమం అన్నీ ఫ్లిప్‌కార్ట్‌లోనే బుక్ చేసుకుంటాము. సో, ఇది కూడా అంటే క్వాలిటీ, రివ్యూస్ అన్నీ చూసుకొనే మనం పెట్టుకుంటాం కదా! సో, క్వాలిటీ అయితే నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చిందండి. సో, ఇది రెగ్యులర్‌గా అందరికీ యూజ్ అయ్యే ఐటమే కదా! అందుకని చెప్పి ఒక వీడియో అయితే పెడదాము అని చెప్పి వీడియో తీస్తున్నాను. ఇందులోనే మనకి ఎలా ఫిట్ చేసుకోవాలో అని చెప్పి ఇచ్చారండి. డైరెక్షన్స్ కూడా ఇచ్చున్నారు. సో, అది ఫిట్ చేస్తున్నాడు. క్వాలిటీ చాలా బాగుందండి. ఇందులో బ్రౌను, మెరూను, బ్లాక్ అండ్ మెరూన్ మిక్సింగ్ వచ్చింది. సో, నేనైతే బ్రౌన్ కలర్ తీసుకున్నానండి. ఎందుకంటే దివానా కాట్ మాది బ్రౌన్ కలర్ ఉంటుంది కదా! సో, సేమ్ దానికి మ్యాచింగ్ ఉంటుందని ఈ కలర్ అయితే తీసుకున్నాను. కలర్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకున్న దానికంటే క్వాలిటీ చాలా బాగా వచ్చిందండి. వుడ్ ఎలా ఉంటుందో ఏమో, అసలు క్వాలిటీ ఉంటుందో ఉండదో అనుకున్నా. బట్ చూద్దాము, ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ చేద్దాము అని చెప్పి అనుకున్నాను. బట్ అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. ఫిట్టింగ్ అయితే చేస్తున్నాడండి. వెయిట్ కూడా చాలా ఉంది. నేను అసలు లేపలేకపోయాను. వెయిట్ ఉండదనుకున్నా. ప్లాస్టిక్‌లో కూడా చాలా ఉన్నాయండి. బట్ వుడ్ అయితే మనకి బాగుంటుంది కదా! సో, అందుకని చెప్పి వుడ్‌లో తీసుకున్నాము. ఇక్కడ స్క్రూలు అసలు చాలా బాగా ఇచ్చాడండి. చూడండి, స్క్రూస్ ఇచ్చాడు. మనం ఫిట్ చేసుకోవడానికి హోల్స్ అన్నీ ఇచ్చేసాడనమాట. జస్ట్ మనం అది ఓపెన్ చేసి మనం ఫిట్టింగ్ చేసుకోవడమే. చూడండి, చాలా సింపుల్‌గా అయిపోతుందనమాట. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ కూడా ఉన్నాయండి రీజనబుల్ ప్రైజెస్‌లోనే. ఎవరికైనా ఒకవేళ ఆ నీడ్ ఉంది, తీసుకోవాలని ప్లానింగ్‌లో ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీకు క్వాలిటీ అయితే నాకు నచ్చింది. సో, మీకు ఒకవేళ కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఫిట్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి. చాలా సింపుల్‌గా అయిపోతూ ఉంది. ఎందుకంటే అన్నీ వాళ్ళే ఇచ్చేసారనమాట. హోల్స్, స్క్రూలు అన్నీ ఇచ్చారు. సో, మనం జస్ట్ అది ఫిట్ చేసుకోవడమే. కరెక్ట్‌గా పెట్టుకొని మనం ఫిట్ చేసుకోవాలి. ఫిట్టింగ్ అయితే చేస్తున్నాడు. నేను వీడియో తీస్తున్నాను, ఫాస్ట్‌గా చెయ్యి అంటే ఆయన తీరిగ్గా టీవీ చూసుకుంటూ స్లోగా చేస్తున్నాడండి. సో, ఇంకా ఎందుకులే డిస్టర్బ్ చేయడం అని చెప్పి నేనైతే వీడియో తీస్తున్నా. చూస్తున్నారుగా, ఇది పెద్దవి 4 ఇచ్చారండి. తర్వాత నెక్స్ట్ స్టెప్‌కి ఇంకో 4 ఇచ్చారు కింద బేస్‌కి. ఇదొచ్చి దానిపైన ఇలా కవర్తో పాటు పెట్టేశాడు.
మళ్ళీ కవర్ తీసాడనమాట. అంటే మనం ఉల్టా చేస్తున్నామండి, రివర్స్లో పెట్టి చేస్తున్నాడు. ఎందుకంటే దీనిపైన ఇంకో 4 వస్తుంది కదా, బేస్వి 4 ఉంటాయి. సో అది కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. కిందవైతే ఈజీగా ఫిట్ చేసేసుకోవచ్చు, పైనవి కరెక్ట్గా పాయింట్లో పెట్టి కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. కానీ మోడల్ అయితే బాగుందండి, కలర్ కూడా బాగుంది. సో 2000 బిలో కూడా ఉన్నాయి, బట్ రివ్యూస్ అంత మంచిగా లేవు. సో నేను అనుకున్న క్వాలిటీ కావాలి అనుకుంటే 2 అబోవ్ పెట్టాలనుకున్నా. సో బయట కూడా కనుక్కున్నామండి, మ్యాక్సిమం 3000 4000 అలా ఉన్నాయి. సో అందుకనే ఇంకా నేను ఇక్కడ తీసేసుకున్నాను. మనం వెళ్ళి చూసి తిరిగి టైం కూడా ఉండాలి కదండి. సో అందుకని బుక్ చేసుకున్నా. ఇంతకు ముందుదైతే చెప్పాను కదా, చాలా పెద్దగా ఉందండి. విడ్త్ వచ్చి అంటే 2 ఫీట్ ఉంటుంది, 3/2 అనుకుంటాను అది విడ్త్. హైట్ కూడా చాలా ఉంటుంది. ఎలాగో నాకు షెల్ఫ్స్ కావాలి కదా బొటిక్లోకి అని చెప్పి దాన్ని వాడేసాను అనమాట. అందుకని చెప్పి మళ్ళీ చిన్నగా, అంటే ఇది సెంటీమీటర్స్ నాకు గుర్తులేదండి, 2 ఫీట్ ఉంటుందేమో హైట్ అండి. 40 సెంటీమీటర్స్ ఎంతో చెప్పారండి విడ్త్ కూడా. ఒకసారి లింక్ ఇస్తాను, మీరు చెక్ చేయండి. అది మెజర్మెంట్స్ కూడా ఇచ్చారు వాళ్ళు, నేనే మర్చిపోయాను. సో మీకు మొత్తం ఫిట్ చేసేసారు కదా, ఇప్పుడు చూపిస్తాను ఆగండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే నా సెలెక్షన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, ఓకేనా. నాకైతే ఈ కాస్ట్కి ఈ మెటీరియల్ వర్త్ అనిపించిందనమాట. బాగుంది, చూడడానికి బుజ్జిగా ఉందన్నమాట. డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇదిగోండి చూడండి ఎలా ఉందో, సింపుల్గా చాలా బాగుంది కదా. బాగుందన్నమాట, నాకైతే చాలా బాగా నచ్చింది. బ్రౌన్ మీద గోల్డ్ కలర్ ఇలా గ్లిట్టర్ లాగా పెయింటింగ్ టైప్లో ఇచ్చారండి. చాలా బాగుంది క్వాలిటీ కూడా. ఓకేనా, మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. బాయ్.